ఆయన స్తుతించువారుగా దేవుడు ఉదయకాలన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవదూతులకు పరలోకమందు కలుగు మహాభాగ్యము, భూలోకమందు మంటి నరులమైనటువంటి దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క అనేకమైన నామములు జ్ఞాపకం చేసుకుంటూ, మరి వెనకాల ఆయన పేర్లు తెలిసి తెలియని వారు కూడా ఉన్నారు, తెలిసినప్పటికీ తెలియకపోయినప్పటికీ కూడా మీకందరికీ కాస్త సహాయంగా ఉండినట్లుగా స్తోత్ర బలి అయినటువంటి ఒక చిన్న కరపత్రాన్ని కూడా ప్రింట్ చేసి వెనకాల పెట్టాం కనుక ప్రతి ఒక్కళ్ళు అది తీసుకోవాల్సిందిగా, ఆరాధనలో అది మీకు తోడ్పడుతుందని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి ఉన్నటువంటి అనేకమైన పేరుదులు నామాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించుదాము. ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండక మొదటిగా స్తుతి కీర్తన పాడిన తర్వాత ఆయన్ని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరం కూడా ఆరాధించి జిహ్వా ఫలమును ఆయనకు అర్పిద్దాం. యుగాలను జగ జగాలను దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టించకమునుపు లోకపు పునాది వేయనప్పుడు, భూమిని పుట్టించకమునుపు లోకపు పునాది వేయనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి నాది సంభూతుడు, సృష్టికి శిల్పకారుడు, జగతికి నాది సంభూతుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార శుద్ధాత్మయు ఒకటైన రూపము, తండ్రి కుమార శుద్ధాత్మయు ఒకటైన రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇలా శ్రేష్టమైన సమయంలో మనం వచ్చి ఉంటున్నాం. సజీవుడైన దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది.
పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరించుచూ ఉన్నాడు. మన జిహ్వా ఫలము ఆయన కల్పించేటువంటి మంచి సమయం. ఈ లోకంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యములకు మనల్ని పుట్టించి బ్రతికించి జీవితకాలం అంతా కూడా కృప చూపుచున్నందుకు, అన్నిటికంటే శ్రేష్టమైన రక్షణ అనుభవం మనకు అనుగ్రహించినందుకు ఆ దేవునికి ఏమిచ్చినను తక్కువే. ఆయన రుణం మనం తీర్చుకోలేం గనుక, ఆయనకు ఇవ్వదగినది మన దగ్గర ఉన్నది కేవలం జిహ్వా ఫలం మాత్రమే గనుక, మన నోళ్లను తెరిచి బిగ్గరగా ఆయన స్తుతించి ఆయన్ని మాత్రమే ఘనపరచుదాం. చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మర్చిపోదాం, పరిసరాలను మర్చిపోదాం, మనలను మనమే మర్చిపోదాం. ప్రభువులో ఏకమైపోయి లీనమైపోయి ఆయన్ని మాత్రమే స్తుతించుదామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమునైనా నీకు స్తోత్రము తండ్రి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. యుగ యుగములకు సజీవుడానికి స్తోత్రములు, తరతరాలకు యుగ యుగాలకు దేవుడమైనటువంటి వాడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఆదినంతమైన వాడా నీకు స్తోత్రములు, అల్ఫా ఒమేగా నీకు స్తోత్రము. వాక్కు చేత సమస్తము సృష్టించినటువంటి మహాశిల్పకారుడా, నిర్మాణకుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. యుగ యుగములకు మారని శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించువాడా, విడువక మాటల కృప చూపవాడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతులకు దేవా నీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతి యెహోవా సబయోత్ నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరాక్రమము గల దేవా నీకు స్తోత్రములు. యుద్ధశూరుడా నీకు స్తోత్రములు. వీరుడా నీకు స్తోత్రం, స్తోత్రం. అగ్ని వంటి నేత్రములు, అపరంజిని పోల పాదములు కలిగిన వాడా నీకు స్తోత్రములు. తెల్లని ఉన్నిని పోల తల వెంట్రుకలు కలిగిన దేవా నీకు స్తోత్రము. విస్తారమైన జల ప్రవాహముల ధ్వనిని పోలటువంటి కంఠస్వరము గల దేవా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములయ్యా. 7 ఆత్మలు గల దేవా నీకు స్తోత్రములు. సంచరించు నేత్రములు గలవాడా నీకు స్తోత్రములు. 7 ముద్రలను గ్రంథమును విప్పుటకు యూదా గోత్రపు సింహమా యోగ్యుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి రానైనటువంటి యుగములో కొదమ సింహముగా రానైన వాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే. మహిమోన్నతుడా నీకు స్తోత్రములయ్యా, మహిమాన్వితుడా నీకు స్తోత్రములు. తండ్రి కుడి పార్శ్వన కూర్చుని దివారాత్రములు మా కొరకును నా కొరకు విజ్ఞాపన చేయించిన మధ్యవర్తి నీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడా, తేజోమయుడా, నీతి సూర్యుడా, ధవళ వరుడా నీకు స్తోత్రములు. రత్నవరుడా, స్వర్ణమయుడా, వ్యోమపీఠుడా, సర్వాంగ సుందరుడా నీకు స్తోత్రములు. ఇదిగో మరకతములు ప్రకాశించు ధవళ సింహాసనం మీద నీవు ఆసీనుడు వండి పరలోకమందు నిత్యము కూడా వేవేల దూతగణముల చేత, కెరూబులు, శరాపుల చేత, 24 పెద్దలు, 4 జీవుల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పూజింపబడువాడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వేల్పులలో నీకు సమానులు ఎవరు ప్రభువా? నీ వంటి దేవుడు ఎవరునూ లేరయ్యా నీకు స్తోత్రము. నా పక్షాన వ్యాజ్యమాడు నా ఉత్తరవాది, నా కొండ, నా కోట, నా కేడము, నా ఆశ్రయదుర్గమైన దేవా నీకు స్తోత్రములు. నా దాగు చోటైన దేవా నీకు స్తోత్రములు. ఆపత్కాలమందు ఉత్తరమిచ్చి యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడా, ఎబినేజరమైన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. నా స్థానంలో బలైన దేవుని గొర్రెపిల్ల, నా మంచి కాపరి, నా కొరకు ప్రాణం పెట్టిన వాడా నీకు స్తోత్రము. నీ రక్తంలో నాకు విమోచన కలగజేసిన నా విమోచకుడా నీకు స్తోత్రము. నా శైలమా, నా దుర్గమా, నా ఆనంద గానమా నీకు స్తోత్రములు. శాలేము రాజా, షారోను పుష్పమా నీకు స్తోత్రములు. 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రములు. అయినను నా పాపముల నిమిత్తమై స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా, వ్యసనాక్రాంతుడుగా శిలువ మీద వేలాడిన ప్రభు నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యెహోవా సిరికేను క్రీస్తునందు మమ్మల్ని నీతిమంతులుగా చేయువాడా, యెహోవా మిక్కాదేశుకు నిన్ను వలె మమ్మల్ని పరిశుద్ధపరచువాడా, యెహోవా ఈరే మమ్మల్ని పోషించువాడా, యెహోవా రాఫా మమ్మల్ని స్వస్థపరచు పరమ వైద్యుడా, యెహోవా నిస్సి మాకు ముందుగా పోవచ్చినటువంటి మా ధ్వజమైన దేవా నీకు స్తోత్రము. ఎల్రోయి మమ్మల్ని చూచుచున్న వాడా నీకు స్తోత్రము. యెహోవా షమ్మా నీ సన్నిధి ఎల్లప్పుడూ అక్కడ ఉంచువాడా, యెహోవా షాలోమ్ గొప్ప సమాధానం ఇచ్చువాడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. యెహోవా సబయోత్ సైన్యములకు అధిపతి నీకు స్తోత్రము. యెహోవా హషోపేత్ నీతిగల న్యాయాధిపతి నీకు స్తోత్రం. ఎలోహే మికరో మాకు సమీపంగా ఉండు దేవా నీకు స్తోత్రం. యెహోవా మాక్సి మా ఆశ్రయ
ప్రేమ నీకు స్తోత్రము. యెహోవా మక్కే మమ్మల్ని తట్టి సరి చేయవాడా నీకు స్తోత్రములు. యుగ యుగములకు సజీవుడా నీకు స్తోత్రములు. శిలువధారి మృత్యుంజయుడా పునరుద్ధరుడా నీకు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రేమ నమ్మకమైన దేవానికి స్తోత్రములు. జాలి గల దేవానికి స్తోత్రములు. వాత్సల్యము గలవానికి స్తోత్రము. కనికర సంపన్నుడానికి స్తోత్రములు. దయాదాక్షిణ్యమూర్తి నీకు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎల్ షడ్డాయి సర్వశక్తిమంతుడానికి స్తోత్రం. స్తోత్రములు మా తండ్రి నీకు స్తోత్రములయ్యా. గ్లోరీ డాడీ, గ్లోరీ ఫాదర్, వి లవ్ యు. రబ్బోని, వి లవ్ యు. అదోనాయ్, వి లవ్ యు. మై ఫాదర్, వి లవ్ యు. నీకు స్తోత్రములయ్యా. డాడీ నిన్ను ప్రేమిస్తున్నామని చెబుతున్నామయ్యా. మా పెదవులతో కాదు, మా హృదయం అంతటితో నిన్ను ప్రేమిస్తున్నాము తండ్రి. మా స్తుతులకు పాత్రలు నీవు మాత్రమే బహిరంగంగా నా తండ్రి మీ సమాజం ముందు ప్రకటిస్తూ ఉన్నామయ్యా. స్తుతుల సింహాసనాసీనుడా నీకు స్తోత్రములు. యుగ యుగములు ఏలుచున్నటువంటి మా రాజాది రాజానికి స్తోత్రములయ్యా. నీకు స్తోత్రం. మా మంచి ప్రభువా, మా మంచి దేవా నీకు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రం. గ్లోరీ ఫాదర్, గ్లోరీ డాడీ. We exalt your name above all names, Lord. Praise you, Father. Praise you. మౌనముగా కొన్ని క్షణములు హృదయం అనే మన సింహాసనం మీద మన ప్రభువును ప్రతిష్ఠించుకుని ఉన్నాం గనక మౌనములో ఆయన్ని స్తుతించుదామా? చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుము, పూర్ణ బలముతో ప్రేమించిదని. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుము, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించిదని. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించుదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో. అందరూ ప్రేమించుదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించుదను, పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించుదను. ఆరాధన 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 ఆరాధన. గ్లోరీ ఫాదర్. ఆరాధన ఆరాధన ఆరాధన. తండ్రి, ఈ లోకంలో స్తుతులు అందుకోదగిన వాడు, స్తుతులకు యోగ్యుడు నీవు తప్ప ఇంకెవరున్నారయ్యా? పాపమైనటువంటి మా అందరినీ, ఈ లోకమంతటినీ ప్రేమించి మా అందరి పాప శాపముల నిమిత్తము దేవుని గొర్రెపిల్లగా వాటినన్నిటినీ మీద మోసుకొని సిలువలో మా కొరకు ప్రాణం పెట్టావు. నిన్ను పోలిన వాడెవడు తండ్రి? నీ వంటి దేవుడు ఎవరయ్యా? నిన్ను దేవునిగా కలిగిన ధన్యులైనటువంటి ప్రజలంగా ఈ ఉదయకాలం నిన్ను స్తుతించి ఆరాధించడానికి, నీ పరిశుద్ధ నామమును కొనియాడి గొప్ప చేయటానికి నీవు మాకు ఇచ్చినటువంటి మహా గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తుతులు అర్పిస్తూ, ఏమిచ్చినానో నీ రుణం మేము తీర్చుకునలేము గనుక మమ్మల్ని ప్రేమించి ఉచితంగా మీరు మాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని
మా ప్రభువు, మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో సమస్త స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టమైనది కార్యము ఆయన స్తుతించి ఆరాధించటం. ఎందుకంటే మనల్ని సృష్టించిందే దేవుడు అంత కోరికే. ఆయనని సంపూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో స్తుతించి ఆరాధించి ఎల్లవేళ స్తుతించి ఆరాధించాలని ఆయన కోరుకుంటాడు. అలాగనే స్తుతి ఆరాధనలో ఉద్యోగంగా నడిపించిన పాస్టర్ బ్రదర్ అనిల్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాము. వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వరకు. సిస్టర్ జ్యోతి గారు వచ్చి వాక్యాన్ని చదివి వినిపిస్తారు. మనం అందరం శ్రద్ధగా ఆలకిద్దాం. అందరికీ ప్రభు నామంలో వందనాలు. ఈరోజు దేవుడు ఏర్పరిచినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 11 వచనముల వరకు. 13 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాలపు చెవులు కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడూ తీయలేకుండా వేయవాడునై ఉన్న సత్యస్వరూపయగు ఆ పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపులు నీ ఎదుట తీసియుంచున్నాను, దాన్ని ఎవడూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నానని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటము అపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించు వాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. ఆమెన్. ఈ కొద్ది వాక్యం దేవుడు తన వెనుకలో దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ లేఖన పట్టణము చక్కగా చదివి వినిపించిన సహోదరి జ్యోతి గారికి ప్రత్యేకమైన సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగనే చదవబడిన వాక్యం కొరకు అది మన జీవితాల్లో మన హృదయాల్లో ఫలించలాగున ప్రార్థన చేయుటకు పాస్టర్ సంజీవ్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. మనం అందరం ఆ ప్రార్థనలు ఏకీభవిద్దాం. సిద్ధపడండి. ప్రార్థన చేసుకున్నాం.
మా స్తుతులకు కారణభూతుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాము తండ్రి. గత వారమంతయు నాయన మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి మీ సన్నిధిలో నిలబెట్టి మా రాకపోకల ప్రయాణములో మీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచి ఈ పరిశుద్ధ దినమున నాయన మీ సన్నిధికి మమ్మలను తీసుకుని వచ్చి ఈ ప్రకారంగా అన్ని నామముల కంటే మీ నామమును స్మరించుటకు, స్తుతించుటకు తండ్రి మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ధన్యత లేక ప్రభువా ఎంతోమంది నాయన మీరు పిలుచుకున్నప్పటికీ తండ్రి వారికంటే మేము యోగ్యులము కాదు, కానీ మీ కృప చొప్పున మీ ప్రేమ చొప్పున తండ్రి అబ్బా తండ్రిని మొరపెట్టుకునే యోగ్యతలో మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఓ ప్రభువా, ఈ దినము నాయన మీరు మాతో ఉండి మా మధ్యలో మీరు సంచరించి మా జీవితాలను, మా బ్రతుకులను ప్రభువా మీ ఆత్మతో నింపి నాయన మా జీవితాలను ప్రభు మీకు మహిమకరముగా కొనసాగున్నట్లు నీ వాక్యము ద్వారా నాయన మమ్మల్ని హెచ్చరించమని, ఆ హెచ్చరికకు ప్రభు మేము లోబడి నీ సొత్తుగా నీ ప్రజలుగా మేము జీవించున్నట్లు నాయన అనేకులకు మాదిరికరమైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము, సాక్ష్యము కలిగిన జీవితాలను మా జీవితాలలో మీరు ప్రసాదించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. ఈ దినము నాయన మీ దాసుని ప్రభు మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించండి, మీ ఆత్మతో నింపండి ప్రభు, నీ వాక్కును విడుదల చేయండి మీ దాసుని ద్వారా నాయన మీకే స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను కూడి వచ్చిన బిడ్డలను, రానైన బిడ్డలను, రాలేక ఉన్న బిడ్డలను కూడా ప్రభు మీరు తీసుకుని రావాలని, సంఘమును తండ్రి దినదినము ప్రభు మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందగలరని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభుని యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ప్రార్థనలు నడిపించిన పాస్టర్ సంజీవ్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే మరి ముఖ్యమైన ఘటనలోకి వచ్చి ఉన్నాము. మనమందరము వాక్యం వినుటకు మన శరీరాలను, మన హృదయాలను సిద్ధపరచుకుని మరి కునుకుబాటు లేకుండా దేవుని సన్నిధిలో ఏకాగ్రతతో దైవదాసుడు మరి పలుకు మాటలను అది దేవుని మాటలుగా మనకు అంగీకరించి స్వీకరించుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. వాక్యోపదేశం కొరకు పాస్టర్ బ్రదర్ అనిల్ కిరణ్ గారిని వచ్చి వాక్యోపదేశం చేయవలసిందిగా కోరుచున్నాం. సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్పుచున్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా ఉదయకాలన మీ అందరికీ కూడా పునరుద్ధాన దినపు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి కుమారైన పాదాల చెంత మనం ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు మన జీవితాలు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వ్యక్తిగతంగా నేను ఆయన్ని స్తుతించమని పరుస్తున్నాను. విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభునామంలో పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి లైవ్లో మనతో పాటు యథావిధిగా ప్రతి వారం వలె వీక్షిస్తున్నటువంటి అనేక మంది దేవుని బిడ్డలు అనేక ప్రాంతాల నుంచి మనతో లైవ్లో సహవాసం చేస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా మనతో ఈ సమయంలో లైవ్లో సహవాసం చేసే ప్రతి బిడ్డలకు కూడా ప్రభునామంలో నేను పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ లోకంలో అనేకమైన వాటికి అనేకమైనటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి. దెర్ ఇస్ ఇంపార్టెన్స్ గివెన్ టు మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో అనేకమైన వాటికి అనేకమైన ప్రాధాన్యతలు ఉన్నాయి. అయితే కొన్నింటికి మరి ఎక్కువ ప్రాధాన్యత. అవి లేకపోతే ఏమీ లేదు, అవి లేకపోతే పని జరగదు, అవి లేకపోతే చాలా కష్టం. ఉదాహరణకు విద్యుత్ శక్తి లేదనుకోండి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అసలు ఇంకా కరెంటే ఉండదు అని చెప్పారనుకోండి, కరెంటుని అనుభవిస్తూ ఇన్నేళ్ళు బ్రతికి ఆ కరెంటు మీద ఆధారపడి ఆ యొక్క విద్యుత్ శక్తి మీద ఆధారపడుతూ అనేకమైన ఉపకరణాలు తయారయ్యాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రికల్ పరికరాలు ఎన్నో తయారయ్యాయి. అవన్నీ కూడా విద్యుత్ శక్తితోనే నడుస్తాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం సౌరశక్తి అది దాన్ని వచ్చాయి, కానీ ఆల్టర్నేటివ్ పవర్ సోర్సెస్ వచ్చాయి. కానీ వాస్తవానికి ఎలక్ట్రిసిటీ ఈజ్ స్టిల్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ పవర్ సప్లై ఫర్ ఆల్ ఆఫ్ అస్. కనుక కరెంటే ఒకవేళ లేదనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? అనేకమైన పరికరాలు మూలబడిపోతాయి, పాడైపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి. మన మొబైల్ ఫోన్ను ఛార్జ్ చేసుకోలేము, మన ఇంట్లో మనం ఫ్రిడ్జ్లో ఏమీ దాచుకోలేము, అవన్నీ పనిచేయవు. అనేకమైన పరికరాలు ఆ విధంగా ఒక్కొక్కటిగా పాడైపోయి నిరుపయోగంగా ఉంటాయనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే భౌతిక ప్రపంచంలో సూర్యశక్తి సమస్త ప్రాణకోటికి
జీవనాధారమైనదన్న సంగతి కూడా మనకు తెలుసు. ఈ యొక్క లోకంలో, ఇన్ దిస్ వరల్డ్, కంటికి కనిపించే ప్రపంచంలో సౌరశక్తి, సూర్యుని యొక్క శక్తి ఏదైతే ఉందో, ఆ సూర్య కిరణాలు దాని యొక్క ప్రభావం కనుక లేకపోతే, సూర్యుడు కనుక లేకపోతే, ప్రపంచ ప్రాణకోటికి జీవనాధారమైనటువంటి సూర్యుడు కనుక ప్రసరించకపోతే, అంధకారం ప్రపంచాన్ని అలమటిస్తే ఎక్కువ కాలం ఈ లోకం మనగలుగుతుందా? పక్షులు, మృగాలు, చెట్లు, చేమ, మనుషులు ఎవరు కూడా ఎక్కువ కాలం బ్రతకలేరు. కొంతకాలం మట్టుకే బ్రతుకుతారు. ఆ తర్వాత క్రమక్రమంగా సృష్టి యావత్తు కూడా సర్వనాశనం అయిపోతుంది, అంతమైపోతున్న విషయం మనకి తెలుసు. అది ఊహించడానికే ఎంతో భయంకరంగా ఉంది. సూర్య కిరణం గనుక లేకపోతే, సూర్య శక్తి గనుక లేకపోతే, సూర్యుడే గనుక లేకపోతే, దేవుని సృష్టి ఎంత గొప్పదంటే, భూమికి సూర్యుడు ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంగా ఉంచాడు. ఎక్కువ దూరం అయితే కష్టం, ఎక్కువ దగ్గరికి అయితే కూడా కష్టం. అందుకే సూర్యుడిని ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాడు, చంద్రుడిని ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాడు. నా మాటలన్నీ కూడా ఉదయకాలం జాగ్రత్తగా గమనించవలసిగా కోరుతుంటున్నాను. దేవుడు ఆ విధంగా తన సృష్టిని గొప్ప ప్రణాళికతో ప్లాన్ చేసి ఆయన పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ భూప్రపంచానికి సౌరశక్తి ఏ విధంగా అయితే అవసరమో, అలాగే మన ఆత్మీయ సౌర వ్యవస్థకు, స్పిరిచువల్ సోలార్ సిస్టమ్కు, ఆత్మీయ మనుగడకు, ఆత్మీయంగా దేవుని యొక్క బిడ్డలు ఈ లోకంలో బ్రతకగలగాలి అంటే మనకు కూడా ఒక శక్తి అవసరం. ఆ శక్తి ఏమిటి అంటే దేవుడు. ఆయనే, హీఈస్ అవర్ స్పిరిచువల్ సన్, SUN, అండ్ దట్ ఈస్ వై హీ సెంట్ us his son, SON. ఆయనే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా సూర్యుని కంటే మహా తేజస్సు కలిగిన వాడు, కోటి సూర్యుల తేజస్సు గలవాడు అని ఆయన అభివర్ణించబడతాడు. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడు అని ఆయన వర్ణించబడతాడు. అటువంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఆయన నామాన్ని బట్టి బ్రతికేటువంటి ప్రతి విశ్వాసికి కూడా శక్తినిచ్చేవాడుగా ఉంటున్నాడు, శక్తి అయి ఉంటున్నాడు. ఏ విధంగా అయితే ప్రపంచానికి సూర్యుడు లేకపోతే ప్రపంచమంతా కూడా అంధకారమయమైపోయి ఒక దినాన నాశనమైపోయి అంతమైపోతుందో, క్రీస్తునందు విశ్వాసముంచు, దేవుని యందు విశ్వాసముంచు ప్రతి బిడ్డకు కూడా, దేవుని శక్తి మీద ఆధారపడే ప్రతి వ్యక్తికి కూడా దేవుని శక్తి గనుక లేకపోతే, దేవుని శక్తి యొక్క ప్రసరణ గనుక కంటిన్యూస్గా లేకపోతే, ఎడతెగక లేకపోతే, ఒక దినాన ఆ జీవితం కూడా మోడుబారి అంతమైపోతుంది. ప్రియులారా, ఉదయకాలన మాటలు జాగ్రత్తగా గమనించండి. చూడండి, కీర్తనలు 84వ అధ్యాయంలో కొన్ని మంచి మాటలు మనం చూస్తాం. ముందుగా 11వ వచనంలో, కీర్తనలు 84:11లో, సామ్స్ చాప్టర్ 84:11లో మనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వరకు ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడట? సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని సుస్పష్టంగా కీర్తనకారుడు ఇక్కడ మనకు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, దేవుడు తన్ను విశ్వసించే వారందరికీ సూర్యుడై ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఆల్టర్నేట్ పవర్ సోర్సెస్ కొరకు చూస్తూ సౌరశక్తి అంటే సోలార్ ఎనర్జీని కూడా హార్నెస్ చేయాలని దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో, ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకి ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. మీరు ఉత్పన్నం చేసేటువంటి సౌరశక్తి, సోలార్ పవర్లోంచి మీరు వాడుకోగా మిగిలింది మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి, మీరు ప్రభుత్వానికి అమ్మచ్చు. ప్రభుత్వం దానికి మీకు అమౌంట్ కూడా ఇస్తుంది. అలాగే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే సూర్యునిలో అంత శక్తి ఉంది. ప్రపంచానికి వెలుగిచ్చేటువంటి సూర్యునిలోనే అంత గొప్ప శక్తి ఉంటే ప్రపంచమంతా కూడా దాని వైపు తిరుగుతున్న దినముల్లో ఉంటున్నటువంటి మనము విశ్వాస జీవితానికి సూర్యుడుగా ఉన్నటువంటి యెహోవా వైపు తిరగాలి అని మరలా జ్ఞాపకం చేయబడాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. పిల్లగా, ఈ లోకంలో శక్తివంతమైన జీవితాన్ని జీవించాలంటే, మన జీవితంలో శక్తి నింపబడి ఉండాలి అంటే ఆ దేవుణ్ణి మనం కలిగి ఉండాలి, ఆయన మీద ఆధారపడి ఉండాలి, ఆయనతో కలిసి మనము నడవాలి, ఆయనతో సన్నిహితమైన సంబంధం ఉండాలి. అనేక మార్లు ఆయనతో సాన్నిధ్యం గురించినటువంటి మాటలు నేను పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాను. చాలామంది ఈ లోకంలో తమను తాము ఏమనుకుంటారంటే, నేను బలహీనుడను, నా వల్ల ఏమవుతుంది అలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఇక్కడ ఉదయకాలన? నేను చాలా బలహీనుడను. చేతులు నిర్మమాటగా చూపించండి. నేనేం మార్కులేమి ఇవ్వను కాబట్టి చూపించండి. నేను బలహీనుడను, రైట్. చాలామంది చేతులు చూపిస్తున్నారు. కొంతమంది
వాక్యం ఎటుపోతుందో చూసి దాని తర్వాత చెయ్యో కాలు లేపుదాంలే అని చెప్పి ఊరుకున్నారు కాబట్టి పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. నిర్మమాటంగా మీరు ఎత్తే చేతులు కాబట్టి చాలా సంతోషం. ప్రియులారా, మనమందరం కూడా ఈ లోకంలో ఒకప్పుడు బలహీనులము, క్రీస్తును పొందనప్పుడు బలహీనులము, క్రీస్తును పొందిన తర్వాత కూడా ఇంకా బలహీనులము అని అనుకుంటున్నట్లయితే దెర్ ఇస్ సంథింగ్ రాడికల్లీ రాంగ్ విత్ ద వే వి థింక్. మన విశ్వాస యాత్రలో, మన ఆలోచన విధానంలోనే ఏదో తప్పు ఉంది, ఏదో పొరపాటు ఉంది. వి హావ్ నాట్ బీన్ క్రియేటెడ్ టు బి వీక్లింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో బలహీనులుగా బ్రతకడానికి దేవుడు నిన్ను నన్ను వేర్పరచుకోలేదు. ఒకప్పుడు ఉన్నాం, లోకంలో ఉన్నప్పుడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఏమయ్యాము? పాతది గతించెను, ఇదిగో క్రొత్త వాయను. అంటే పాత వ్యక్తి మరణించాడు, వాడు పాతి పెట్టబడ్డాడు. ఇక క్రీస్తులో జన్మించినటువంటి వాడు నూతన వ్యక్తి. ఆ నూతన వ్యక్తికి ఏమున్నది? దేవుని శక్తి ఉన్నది. ఆ నూతన వ్యక్తి దేవుని శక్తితో నింపబడిన వాడైతే బలహీనుడు ఎట్లాగవుతాడు? బలహీనురాలు ఎట్లా అవుతుంది? దేవుని శక్తి సమస్తాన్ని జయించడానికి కృపనిచ్చేదిగా ఉంటున్నది. ఇదే కీర్తనలో ఇంకొన్ని మాటలు చూద్దాం. 5వ వచనంలో, 84వ కీర్తనలోని 5వ వచనం చూద్దాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. దేవునికి స్తోత్రం కలుగాక. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన బలమునందు వారు ధన్యులు, ధన్యులు అని పాడతాం కదా. ఆయన వలన బలమైనటువంటి మనుషులు నిజమైన ధన్యులు అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నాకు ధన్యత లేదు, నేను పనికి మాలిన దాన్ని, నన్ను ఎవరు ఇష్టపడరు, నేను ఒంటరి దాన్ని, నాతో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు, నా భర్త నన్ను అసహించుకుంటాడు, నా భార్య నన్ను అసహించుకుంటుంది, నా పిల్లలు నాతో మాట్లాడరు, నా తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు అందరూ కూడా నన్ను దూరం పెడతారు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, బలహీనుడను బలహీనురాలను, ఎందుకు పనికిరాని దాన్ని అనుకుంటున్నామేమో. ఆయన వలన బలమైనటువంటి వారు ధన్యులైన విషయాన్ని మర్చిపోకండి ప్రియులారా. దేవుడు మనకు బలమై ఉంటున్నాడు, ఆయనే మన శక్తి అయి ఉంటున్నాడు. శక్తివంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి ఇష్టపడి నిన్ను నన్ను ఆయన వేర్పరచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ లోకంలో వీఆర్ నాట్ లైక్ అదర్ పీపుల్. ఎస్, వీఆర్ ఆర్డినరీ పీపుల్, but capable of doing extraordinary things because of the power of God that is manifested within us. మనము సాధారణమైనటువంటి మనుషులమైనప్పటికీ కూడా అసాధారణమైనటువంటి కార్యములు చేయనట్లు దేవుని యొక్క కృపా సాధకమైనటువంటి శక్తి మనలో నింపబడి ఉన్నదన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియమైనటువంటి వాళ్ళారా. చూడండి, మరికొన్ని వాక్యాలు మనం చూద్దాం. 7వ వచనంలో, అదే అధ్యాయంలో, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడు. మంచి మాటలు. పైన 5వ వచనంలో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అంటే ఈ లోకంలో యాత్ర చేయు మార్గములు, మార్గం అంతా కూడా ఎప్పుడు తిన్నని హైవేలే ఉంటాయా? మీరు ప్రయాణం చేయాలి, హైవేల మీదే వెళ్తారా? ప్రతిరోజు హైవేల మీద వెళ్తారు, స్టేట్ రోడ్స్ మీద వెళ్తారు, లోపల నుండి సందుల్లో వెళ్తారు, గొంతుల్లో వెళ్తారు, మట్టి రోడ్లో, అతుకుల బొంత గతుకుల రోడ్ల మీద వెళ్తుంటారు. వర్షాలకు ఉన్న ఆకాశ రోడ్లు కూడా పోయి మనకి ప్రతిరోజు కూడా ఎడ్ల బండ్లలాగే ఉంటుంది ప్రయాణం, ఎంత మంచి కారులో ప్రయాణం చేసినా కూడా. అయితే ప్రతి రకాల మార్గాల్లో ప్రయాణం చేస్తాం కదా ఈ మా ప్రపంచంలో. అలాగే విశ్వాస యాత్రలో కూడా యాత్ర చేయు మార్గములు వారికి ప్రియులు. అంటే కష్ట సమయాలు వచ్చినా, బాధాకరమైన పరిస్థితులు వచ్చినా, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వచ్చినా, నిందలు వచ్చినా, కొరతలు వచ్చినా, కరువులు వచ్చినా, లేమి కలిగినా, ఏమున్నా కూడా ప్రతి అనుభూతిలో కూడా, ప్రతి ప్రయాణపు అనుభవంలో కూడా వాటిని ప్రియముగా ఎంచుకుంటారు. ఎవరట? ఆయన వలన బలమొందినటువంటి వారు. బలము లేనటువంటి వారు, ఆయన వలన బలం అందనటువంటి వారు ఏమనుకుంటారంటే, అయ్యో నాకు ఈ కష్టం వచ్చి పడింది, వాళ్ళు బాగున్నారే నేను బాగుపడలేదే, వాళ్ళకి మేలు జరిగింది నాకు జరగట్లేదే, ఇంకెంతకాలం ఈ కష్టం, నా బతుకంతా ఇంతేనా, నా జీవితం అంతా ఇంతేనా అని అనుకుంటూ పొద్దస్తమానము ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే సణిగారో అలాగా సణిగేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని శక్తితో నింపబడినటువంటి వాడు ఈ లోక సంబంధమైన దేని వైపు కూడా చూడకూడదు. కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు మనుషులకే వస్తాయి, మనకు వస్తాయి. క్రైస్తవులకు కొద్దిగా మోతాదు ఎక్కువ అన్యుల కంటే, ఎందుకంటే మనకు విశ్వాస సంబంధమైన పరీక్ష కూడా ఉంది కాబట్టి కొంత డోస్ ఎక్కువ, కష్టాల డోస్. అయితే వాటితో పాటు వాటిని తప్పించుకోవటానికి మార్గం కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆ మార్గము? ఆయన శక్తి మనలో ఉన్నది కాబట్టి, ఆయన బలం మనలో ప్రసిద్ధి చేశాడు కాబట్టి, ఆ శక్తిని, బలాన్ని ఆధారం చేసుకుని ఆ సమస్యల్లోంచి మనం బయటపడాలి. కానీ పొద్దున్న లేస్తే ఇంకా కృంగిపోయి సెల్ఫ్ పిటి అనేది చాలా భయంకరమైనది ప్రేమైనటువంటి వాళ్ళ మాట గుర్తుపెట్టుకోండి. అంటే
స్వయం సానుభూతి. పొద్దున్న లేస్తే నేనెంత బాధ, నాకెంత కష్టము, నా వంటి దౌర్భాగ్యురాలు ఈ ప్రపంచంలో లేదు, ప్రపంచంలో కల్లా లోకపాపం మోసుకుని పోచున్న దేవుని గొర్రె పిల్లని నేనే అని చెప్పి చాలామంది సెల్ఫ్ పిటీలో ఇండల్జ్ చేస్తారు. నెవర్ డూ దట్, ఇట్ ఈస్ రాంగ్. దేవుడు నిన్ను అందుకొరకు ఈ లోకంలో సిద్ధపరచలేదు. నీవు నేను ప్రత్యేకపరచబడ్డాం. ఎస్ కష్టాలు వస్తాయి, ఎస్ సమస్యలు వస్తాయి, ఎస్ సవాళ్ళు వస్తాయి, ఎస్ ఇబ్బందులు వస్తాయి. కానీ వాటన్నిటిని కూడా అధిగమించడానికి దేవుడు మనకేమిచ్చాడు? ఆయన శక్తినిచ్చాడు. అందుకే 7వ వచనంలో అన్నాడు, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు. అంటే ప్రతిరోజు కూడా ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ వీ హ్యావ్ టు గ్రో. ఒకనాడు ఉన్నటువంటి బలంతో సరిపెట్టుకోవడం కాదు, కానీ నానాటికి బలం పొందాలనేటువంటి మాట. మోషే ఎన్ని రోజులమ్మా దేవునితో కూడా ఉపవాసం ఉన్నాడు? పైన కొండ మీద, సీనాయి పర్వతం మీద 40 దివారాత్రములు ఉన్నాడు. కిందికి వచ్చినప్పుడు ఆయన ముఖం పేలవంగా వాడిపోయి వడలిపోయి శక్తిహీనంగా కాళ్ళు చేతులు ఊగుతూ సడలిపోయి కుంటుకుంటూ ఈడ్చుకుంటూ పాక్కుంటూ దేక్కుంటూ వచ్చాడా? ఆయన ముఖము మహా తేజస్సుతో వెలిగిపోతుంటే అహరోను ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. గత వారమే చెప్పాను మీకు. 40 రోజులు ఉపవాసం ఉన్నా. ఎందుకు? ఆహారము భౌతికంగా లోపలికి వెళ్ళకపోయినా ఆయనలో ఏమున్నది? దేవుని శక్తి ఉన్నది. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి ఆయనలో ఉన్నది కనుక ఈ లోక సంబంధమైనటువంటి ఏది కూడా ఆయనని శారీరకంగా భౌతికంగా ఆయన ప్రభావితం చేయలేకపోయింది. మన జీవితాల్లో అనేకమైన కార్యాలు ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి? చిన్న చిన్న వాటికి ఎందుకు మనం బాధపడతాం? చిన్న చిన్న వాటికి దేవునితో కొట్లాడతాం, అలుగుతాం, చిన్న చిన్న వాటికి అనేక మార్లు దుఃఖిస్తాం, బాధపడతామంటే ఆయన శక్తిని గుర్తెరగనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. God is a source of our power and the whole point of Christian life is to grow in that power. దేవుడే మన శక్తికి ఆధారభూతుడు, కారణభూతుడు. క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి పునాది ఏంటంటే ఆ శక్తిలో మనం దినదినము బలాభివృద్ధి నొందాలి, పెరగాలి, ఎదగాలి. అంతేగాని ఇంకా బలహీనమైపోకూడదు, వీగిపోకూడదు. అన్ఫార్చునేట్లీ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా సంఘాలలో ఏం బోధిస్తారంటే కన్నీటి అనుభవాలు గుండా తీసుకెళ్ళి ఆడియన్స్ని ఏడిపించేస్తారు, జాలి పుట్టించేస్తారు. నీ వంటి నిరుపేదరాలు, నిర్భాగ్యురాలు, దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలోనే లేడు, ఆయన ధైర్యం తెచ్చుకోమ్మా, దేవుడు నీతో ఉన్నాడు, ఒకనాడు మంచి రోజులు వస్తాయిలే, కనికరిస్తాడులే, కరుణిస్తాడులే అని చెప్పి సోది కథలు చెప్తుంటారు. పిల్లగా ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వాసులకు కావలసినటువంటి సోది కథలు కాదు, మన ఎమోషన్స్ని క్యాపిటలైజ్ చేసుకునేటువంటి దుర్బోధలు కాదు. ఈ లోకంలో విశ్వాసులను ఛాలెంజ్ చేసి పురికొల్పి వాళ్ళ పిలిపేంటో గుర్తు చేసేటువంటి బోధలు కావాలి. మనం ఎందుకు రక్షించబడ్డామంటే క్రీస్తు శక్తి చేత నింపబడి ఈ లోకంలో ఆయన బలముతో నింపబడినటువంటి వారమై శక్తి వంచన లేకుండా ఈ లోకంలో మనం జీవించాలి, శక్తివంతమైన జీవితం కలిగి జీవించాలని ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. But we falter, we fall, we stumble because we still consider ourselves as weaklings. ఈ ప్రపంచంలో బలహీనులుగా మనం ఎంచుకుంటాం కనుకనే పలుమార్లు తొట్టిల్తాము, పడిపోతుంటాం. అనేక విషయాల్లో మనల్ని మనమే అనుమానించుకుంటాం. పరీక్ష రాయటానికి వెళ్ళకముందే డిసైడ్ అయిపోతాం, ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. ఇంటర్వ్యూకి వెళ్ళకముందే అమ్మ నాకు రాదు అనుకుని వెళ్తావు, ఖచ్చితంగా నీకు రాదు. దేవుని శక్తి నాలో ఉన్నది, నన్ను ఏది ఆపగలదు? యెహోవా తలంచిన కార్యములను ఆపగలిగిన వాడెవడైనా ఉన్నాడా? ఆయన మాటలు ఆయన నోటి నుండి బయలు వెళ్ళి తాను ఉద్దేశించిన కార్యములను నెరవేర్చకుండా ఆయన ఎదుగు తిరిగి వెళ్ళునా? మనకంతా తెలుసు. బట్ స్టిల్ వి డౌట్ ఇన్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని మనం పరిపూర్ణంగా విశ్వసించని వారంగా, నమ్మని వారంగా ఉంటున్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనలోని మరికొన్ని మాటలు నేను చూపించి వాక్యంలోకి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. 22వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూసినప్పుడు, Psalms 22:19 మనం చూసినప్పుడు, యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఏమన్నాడు? యెహోవాని ఏమని సంబోధించాడు? నా బలమా. మనం దేవుణ్ణి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పాటలు మాత్రం గంభీరంగా పాడతాం. ఏం పాడుతున్నావు అస్సలు అర్థం చేసుకోం.
ఆ పాటలు అందుకే అర్థవంతంగా పాడండి అని చెప్తాను. పాడేటప్పుడు దాన్ని అనుభవించి పాడాలి. అందులో ఉండేటువంటి లిరిక్స్ అనేక మంది రచయితలు పరిశుద్ధాత్మ చేత ఏ విధంగా అయితే ఆ పరిశుద్ధ గ్రంథము ప్రేరేపించబడి రాసిన వారు ఉంటున్నారో, అలాగే పాటలు కూడా అనేక మంది భక్తులు పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాశారు కనుక ఆ మాటల్లో, ఆ పదాల కూర్పులో గొప్ప ఆత్మీయ అర్థం ఉంటుంది. వాటిని ఎరిగి మనం పాడాలి. యెహోవా నా బలమా, మై గాడ్ మై స్ట్రెంగ్త్, నువ్వే నా బలము, నువ్వే నా అతిశయాస్పదము, నీవు తప్ప ఇంకదేం లేదు. ఒక మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయాలంటే దానికి ఖచ్చితంగా ఛార్జర్ ఉండాలి. ఆ ఛార్జర్ పవర్కి కనెక్ట్ అయి ఉండాలి. ఆ మొబైల్ ఫోన్కి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? ఛార్జర్ ద్వారానే వెళ్తుంది, లేకపోతే అది ఛార్జ్ కాదు, ఇంపాసిబుల్. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా హీ షుడ్ బి చార్జ్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన నా బలము, ఆయన లేకపోతే నాలో బలము లేదు. కరెంటు లేకపోతే మొబైల్ ఫోన్లో పవర్ లేదు. దేవుడు లేకపోతే నేను లేను, నాలో బలము లేదు. కనుక నా దేవుడే నా బలము, యెహోవా నా బలమా అని చెప్పగలిగే స్థితికి మనం రావాలి. 18వ అధ్యాయంలో 1వ వచనంలో, కీర్తనలోనే 18:1 మనం చూసినప్పుడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా నేను నిన్ను. కాబట్టి ఇలా పలు వాక్యాలు మనం చూస్తూ వెళ్తున్న కొలది మనకు అనిపించేది ఏంటంటే దేవుడే మనకు బలము జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక పరిస్థితులను బట్టి మనం చతికిలా పడిపోతాం, కృంగిపోతాం. హ్యాపీగా ఉద్యోగం చేసుకున్నటువంటి రోజుల్లో యాక్టివ్గా ఉంటాం, పొద్దున్న వెళ్ళిపోతాం, సాయంత్రానికి వస్తాం. అబ్బా ఎంత కష్టమైనా, ఎంత అలసిపోయినా కానీ ఒక సంతృప్తి. ఎందుకంటే ఉదయం అంతా బిజీగా ఉన్నాం. అదే రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండాలనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఏంటి లైఫ్, ఏంటి బ్రతుకు, ఇంకా ఏంటి ఇంతేనా, తినడం, పండుకోవడం, కూర్చోవడం, కాసేపు టీవీ చూడడం, పిల్లలతో మాట్లాడడం, ఇదే నా బ్రతుకు అని అనుకుంటుంటారు. మనం మర్చిపోతాం దేవుని శక్తి మనలో ఉన్నది. మనకు బలం ఉన్నంత వరకు పని చేయటకు కృపనిచ్చిన వాడు ఆయనే. మనము బలము తగ్గిపోయిందని లోకం అనుకొని మళ్ళీ రిటైర్ చేసినా కానీ ఆ బలం ఇంకా మనలో ఉన్నదని నమ్మి ఆ బలమును దేవుని కొరకు వాడగలిగేటువంటి కృపనిచ్చేవాడు కూడా ఆయనే. అయితే రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకంతా అయిపోయిందని చతికిల పడిపోతారు. రిటైర్ చేసింది నిన్ను లోకం, దేవుడు నిన్ను ఎప్పుడు కూడా రిటైర్ చేయడు. గోతిలోకి వెళ్ళేంత వరకు కూడా దేవుడు మనకు శక్తినిచ్చాడు, కొన ఊపిరి దాకా శక్తినిచ్చాడు. ఆ శక్తితో ఆయన నామాన్ని మహింపరిచేటువంటి సాధనాలుగా ఈ లోకంలో బ్రతకాలి. పవర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి. కృంగిపోయినటువంటి, వంగిపోయినటువంటి, దిగజారిపోయినటువంటి బ్రతుకులు దేవునికి ఇష్టం లేదు. వీఆర్ అ డిఫరెంట్ పీపుల్. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుంది, 1 పేతురు 2:9 రాయబడినటువంటి మాటను ఆధారం చేసుకుని ఇంగ్లీష్లో వీఆర్ కాల్డ్ అ పెక్యూలియర్ పీపుల్, అంటే ఒక వింతైన ప్రజలుగా పిలిచాడు. అంటే ఈ లోకంలో ఎవరు మనలాంటి వాళ్ళు లేరు. దెర్ ఇస్ నోబడీ లైక్ అస్. మనం చాలామంది మనం చాలాసార్లు దిగజార్చుకుంటాం ఇతరులతో పోల్చుకొని. అది దౌర్భాగ్యం, అది బాధాకరం. ఇప్పుడు ఏలియా వెళ్ళి అహాబు దగ్గరికి వెళ్ళి అహాబుతో పోల్చుకున్నాడు అనుకోండి, ఏమన్నా అర్థం పర్థం ఉందా? లేకపోతే యెజబెల్తో పోల్చుకున్నాడు అనుకోండి, అర్థం పర్థం ఉంటుందా? లేదు. ఏలియా తన ప్రత్యేకతను కాపాడుకొని కర్మెలు పర్వతం నిలబడి ఛాలెంజ్ చేశాడు. బికాజ్ హీ నోస్ దో హీ ఈజ్ వన్ మ్యాన్, హీ ఈజ్ మోర్ దెన్ అన్ ఆర్మీ. ఆయన ఒంటరి వాడైనా కూడా ఒక మహా సైన్యము కంటే గొప్పవాడు. ఎందుకంటే ఆయనలో ఏమున్నది? దేవుని శక్తి ఉన్నది. నీలో నాలో కూడా ఆ శక్తి నింపాడు దేవుడు. శక్తిహీనులుగా మనం అనుకొని మనమే దిగజార్చుకుంటున్నాం, ఇతరులతో పోల్చుకొని మనము అనేక విషయాలు కూడా పడిపోయే వారంగా ఉంటున్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, చూడండి 2వ కొరింథీలో 12వ అధ్యాయంలో 1-10 వచనాల వరకు వాస్తవానికి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ కొన్ని ప్రత్యేకమైన మాటలు అక్కడ రాస్తాడు. తన జీవితంలో ఆయన ఎటువంటి అనుభూతుల గుండా వెళ్ళాడో వాటన్నిటిని బట్టి ఆయన అతిశయించడానికి కారణం ఏదీ లేదు క్రీస్తునందు తప్ప అంటూ ఆయన మధ్యాకాశానికి కొనుపోబడినటువంటి ఒక వ్యక్తి గురించి ఆయన మాట్లాడతాడు. 3వ ఆకాశానికి కొనుపోబడిన వ్యక్తిగా. ఆ వ్యక్తి ఎవరో కాదు, పౌలే కొనుపోబడినట్టుగా మాట్లాడతాడు. శరీరంతో వెళ్ళానా లేకపోతే శరీరంతో వెళ్ళలేదా, దాన్ని బట్టి నేను అతిశయించాలా అతిశయించకూడదా, ఇలాగా అనేక విషయాలు చెప్పుకుంటూ కొన్ని మాటలు మాట్లాడతాడు. 5వ వచనంకి వచ్చేటప్పటికి, అట్టివాని గూర్చి అతిశయింతును, నా విషయమైతేనో నా బలహీనత ఎందే గాక వేరు విధముగా అతిశయింపను అంటాడు. అంటూ ఇంకా కాస్త కిందికి వెళ్ళామనుకోండి, 10వ వచనంకి వచ్చేటప్పటికి, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే. ఇప్పుడు పక్కన వారిని చూసి చెప్పండి, నీవెప్పుడు బలహీనుడవో, నీ పక్కన ఉన్నవారిని, నీవెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. స్త్రీలైతే నువ్వెప్పుడు బలహీనురాలవో అని చెప్పండి. ఓకే,
మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఇటు సైడ్ ఇంకోవైపు తిరిగి చెప్పండి. నీవెప్పుడు బలహీనురాలవో, ఆడవాళ్ళైతే పురుషుడైతే బలహీనుడవో, అప్పుడే బలవంతురాలివి, లేకపోతే బలవంతుడవు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో వి మస్ట్ రిమెంబర్ దట్ వీ ఆర్ స్ట్రాంగ్ పీపుల్. వాస్తవానికి దేవుని బలము మనలో ప్రసిద్ధి చేయబడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పౌలు అనేక విషయాల్లో తన్ను తాను బలహీనుడుగా ఎంచుకున్నాడు. అక్కడ పైన చూసినట్లయితే 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఆ ముళ్ళు తనలో ఉంచబడినప్పటికీ కూడా, ఆ బాధలో ఉన్నప్పటికీ కూడా, అనేకమైన బలహీనతలు తను వెంటాడుతున్నా కూడా దేవుని శక్తితో నింపబడ ఒక సందర్భంలో అయితే తను ఇంకా బర్నబా కలిసి క్రీస్తుని గురించి బోధించడానికి వెళ్తా. వాళ్ళందరినీ పట్టుకొని విపరీతంగా కొట్టి నగర శివారు దాకా ఈడ్చుకొని వెళ్ళి పడేస్తారు. ఇంకా చచ్చిపోయారు అనుకుంటారు. గాయాలు పొంది చావు తప్పి కన్ను లొట్టపోయిందంటారు చూస్తారా, అంత విపరీతంగా శారీరకంగా హింస పొందినటువంటి వాళ్ళిద్దరు వెంటనే లేచి అక్కడి నుంచి లుస్త్రకు వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను బోధిస్తారు, క్రీస్తును ప్రకటిస్తారు. అంటే జస్ట్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ దెమ్. మనమైతే ఎవడన్నా ఒక చెంపదెబ్బ కొడితే వారం రోజులు రోడ్డు మీద ఎక్కడ కనిపించాం, మంచం పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ దిండు మీద అలాగే కన్నీరు గారుస్తూ వాడు నన్ను కొట్టాడు అని అక్కడ ఏడుస్తూ పడుస్తాం. చచ్చేంత దెబ్బలు తిన్నారు పౌలు బర్నబాలు. ఇంకా చచ్చారని చెప్పి వాళ్ళని పాతిపెడదని చెప్పి నగర శివార్ల దాకా తీసుకెళ్లారు. ఈలోగా జనాలు అక్కడ గుమిగూడి కొంచెం ఆ గందరగోళంలో వాళ్ళిద్దరు తప్పించుకొని పారిపోయి ఎక్కడికో పూటకోళ్ళ గదికో, హాస్పిటల్కో, వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోలేదు, విశ్రాంతి తీసుకోలేదు. Because they were filled with power, they overcame even that physical violence to go forth to another place and continue preaching the gospel of Jesus Christ. క్రీస్తుని గురించి నూతనమైన ప్రదేశానికి వెళ్ళి ప్రకటించేటువంటి వారుగా వారు ఉన్నారు. ఎందుకంటే దేవుని శక్తిని గుర్తించారు. ఈ దినాన మనలో ఎంతమంది శక్తిహీనులను అనుకుంటున్నామో వాళ్ళందరూ మనతో మనమే అనుకోవాలి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. For when I am weak, I am strong. Because the one in me is stronger than the one in the world. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే, వాక్యాలన్నీ తెలుసు మనకు. అయినప్పటికీ కూడా మనం దేవుని శక్తిని గ్రహించని వారుగా, ఆశ్రయించిన వారుగా ఉంటున్నాం. ప్రియమైన వారులారా, గాడ్ డజంట్ వాంట్ వీక్లింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన కొరకు పౌరుషం కలిగినటువంటి వారే బలవంతులే ఉండాలి. అనేకమైన మాటలు ఫిలదెల్ఫియా సంఘంలో కూడా ఉన్నటువంటి సంఘపు దూతకు ఆయన రాయించిన మాటలు ఇందాక మనం చదివాం కదా, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయించినటువంటి మాటల్లో అక్కడ ఫిలదెల్ఫియా సంఘానికి శక్తి ఎంతటా చాలా ఎక్కువ ఉందని రాశాడా, కొంచెమని రాశాడా, ఏమని రాశాడు? నీకున్న శక్తి కొంచెమై ఉండినను, దానికంటే ముందే ఉన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. చూడండి, శక్తి కొంచెమైనా కానీ నీవు నన్ను ఎరగనలేదు. చాలా మంది దినాల్లో శక్తి కొంచెమైనప్పుడు దేవుణ్ణి ఎరగని వారితో సమానమైపోతుంటున్నారు. దేవుడు ఏం చేశాడు, ఆయన నమ్ముకుంటే ఏం బాగు చేశాడు, అన్ని కష్టాలే ఉన్నాయి, అన్ని సమస్యలే ఉన్నాయని చెప్పి పొద్దస్తమానం ఆయన్ని దూషించడమే, నిందించడమే, శపించడం తప్పనిచ్చి మరొకటి ఏమీ లేదు, ఏకరువు పెట్టడం తప్పనిచ్చి. అయితే ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘమట వారికి ఉన్న శక్తి కొంచెమైనా కూడా దేవుని నామాన్ని ఎప్పుడు కూడా ఎరగమని లేదట. దేవుని మాటలు గైకొన్నారట, వాక్యానుసారంగా బ్రతికారంట. అందుకే ఆయన అంటున్నాడు, నీ ఎదుట నేను తెరిచినటువంటి తలుపుని ఇంకెవడు కూడా మూయలేడు. Nobody can close the door that I have opened in front of you, because you have not denied my name and you have walked according to my commandments అనేటువంటి స్పష్టమైనటువంటి మాటలు అక్కడ పలికినట్టుగా చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఇంకా దాని తర్వాత అంటున్నాడు, యూదులు కాకే తాము యూదులను అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. రాబో కాలంలో భయంకరమైన శోధన వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి శ్రమలకే కృంగిపోయి వంగిపోయి బలహీనం అనుకుంటున్నాం. ఈ రోజుల్లో నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఈ రోజుల్లో మనం పొందేటువంటి కష్టాలు, శ్రమలంతా కూడా మన స్వయంకృతాపరాధం. మన అక్కర్ల కోసమే బాధపడుతున్నాం. మన తిండి కోసం, మన పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం, మన ఫీజులు కట్టుకోవడం కోసం, ఇంటి కోసమో ఇంకా దేనికోసమో, ఆరోగ్యం కోసమో కష్టపడతాం. కానీ దేవుని నిమిత్తమై శోధించబడేటువంటి శ్రమల కాలం ఒకరికి రాబోతుంది.
వ్యక్తిగతమైనటువంటి శ్రమలు, హింసలు, బాధలు, కష్టాలు అక్కర్లే మనం తట్టుకోలేకుండా బలహీనం అనుకుంటే క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద ఒక దినాన రాబోతుంది, ఒక శోధన కాలం రాబోతుంది, శ్రమల కాలం రాబోతుంది. దాన్ని ఎలా తట్టుకుంటాం? అప్పుడు ఇంకా బలహీనం అయిపోతామా? చచ్చిపోతాం, ఇంకేకంగా పోయి సూసైడ్ చేసుకుంటాం. మొన్ననే సూసైడ్ ప్రివెన్షన్ డే జరిగింది. ఆత్మహత్యలు చేసుకుంటారు. అమ్మో నేను తట్టుకోలేను బాబు, నేను చూడలేని చెప్పి చచ్చిపోతారు. పిరికి వాళ్ళు చేసే పని చేస్తారు. అయితే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పిరికి వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. అవునా? ప్రకటన గ్రంథం 21:8 చూసినట్లయితే 8 మంది జాబితా ఉంటుంది. ఆ జాబితాలో పిరికి వారు కూడా అగ్నిగుండంలో పడివేయబడతారు. మామూలు నరకం కాదు, అగ్నిగుండాలు. కాబట్టి ఆత్మహత్య అనే తలంపు ఎప్పుడు కూడా మనకు రాకూడదు. దేవుని శక్తితో నింపబడినటువంటి వారికి ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు ఎప్పుడు కూడా రాకూడదు. పిల్లల్ని కొన్నిసార్లు కోపంలో అంటారు, ఎందుకు కన్నానే నిన్ను చావుపో అంటాం, నువ్వు చచ్చినా బాగుండు అంటారు. ప్రియులారా జాగ్రత్త. వీఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. నీ నోట, నీ నాలుకలో ఏం వశమైనట్టు? నాలుక వశంలో ఏమున్నాయట? జీవ మరణాలు నీ నాలుక వశము ఉన్నాయి. నీవు నాలుకతో శపిస్తే అది శాపము, దీవిస్తే దీవెన అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు తన శక్తిని ఉంచాడు కనుక నోటితో ఎప్పుడు కూడా ఎవరిని శపించకూడదు. వాడు జిమ్మడిపోను, వాడు నాశనం అయిపోను, పొదుగల వాడు పీనికెళ్ళా, తెలంగాణలో ఇవే మాటలు. వాడి పాడగట్ట, వాడిని బొందబెట్ట, ఏం మాటలు ఇవి? క్రైస్తవులు అంటున్న మాటలు విన్నాను. దేవుని శక్తితో నింపబడినవాడు హీస్ అబవ్ ఆల్ దీస్ స్టూపిడ్ థింగ్స్. ఈ పనికి మాలిన మాటలకి పైన ఎదిగినటువంటి వాడుగా ఉండేవాడుగా ఉంటాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, స్త్రీలైనా పురుషులైనా. కాబట్టి అక్కడ ఇంకా అంటాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. ఆ శక్తిని విడిచిపెట్టద్దు, ఆ బలాన్ని విడిచిపెట్టద్దు, దాన్ని గట్టిగా పట్టుకో. ఆ పవర్ సోర్స్ని విడిచిపెట్టద్దు. ఇదిగో మొబైల్ ఫోన్లో బ్యాటరీ అయిపోతుంది, ఛార్జర్ని డిస్కనెక్ట్ చేయదు, కనెక్ట్ చేసే పెట్టు అన్నట్టుగా ఉంది ఆ మాట. ఇఫ్ యూ వాంట్ బి చార్జ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, నెవర్ లీవ్ యువర్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో సంబంధాన్ని, ఆ శక్తిని ఇచ్చేటువంటి అనుబంధాన్ని ఇంకా దృఢపరచుకో, కానీ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. నేను ఒక్క విషయం చెప్తాను మీకు. నీ జీవితం నీ వ్యక్తిగతం. నీకు పెళ్ళైనా, నువ్వు ఒంటరివాడువైనా, ఒంటరిదానైనా, నువ్వు చదువుకుంటున్నా, ఏమైనా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ, ఈ లోకంలోనికి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతాం. మూట కట్టుకొని మొత్తం ఫ్యామిలీతోటి ప్యాకేజ్ తోటి రాలేదు మనము, ప్యాకేజ్ తోటి వెళ్ళాం. కాబట్టి బ్రతికిన నాళ్ళు కూడా ఒంటరిగా మన జీవితంలో దేవుని శక్తిని అనుభవించడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది, ఇతరుల మీద ఆధారపడి లేదు. అది ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. శక్తివంతమైన జీవితం మనకు కావాలా, శక్తిహీనమైన బ్రతుకులు మనం కావాలా నిర్ణయించుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తుంటున్నాడు. మరికొన్ని వాక్య భాగాలు నేను చూపించి త్వరగా ముగించి వేస్తాను నా సమయంలో కల్లా. అపోస్తుల కార్యాల్లో 4వ అధ్యాయంలో మనము 13-14 వచనాలు చూసినట్లయితే, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 4, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసినట్లయితే, వారు పేతురు యోహాన్ల ధైర్యంను చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చాలమ్మా, చూడండి, ముందు 13 చదువుదాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, తర్వాత ఎందుకు వారి విధంగా మాట్లాడారట? వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? అంతవరకు విద్యలేని పామరులు, చేపలు పట్టుకున్నట్టు బెస్తవారు. అటువంటి వారు అక్కడ 3వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చూసినట్లయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటో క్లుప్తంగా చెప్తాను. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియకపోతే చెప్తాను నేను, ఆయన కూడా వినండి ఒకసారి. పేతురు యోహాన్లు యెరూషలేము దేవాలయానికి దేవుణ్ణి ఆరాధించడానికి ఆ యొక్క దేవాలయానికి వెళుతున్నారు. యెరూషలేము దేవాలయానికి అనేకమైనటువంటి ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక ద్వారపు పేరు ఏమట? శృంగారమును దేవాలయము కాదు, దేవాలయపు ద్వారం పేరు అది. ఆ శృంగారం అనే దేవాలయమే లేదు అసలు అక్కడ. యెరూషలేము దేవాలయం ఒకటే దేవాలయం. ఆ దేవాలయానికి అనేకమైన ద్వారాలు ఉన్నాయి. అందులో ఒక దాని పేరు శృంగారమును ద్వారము. అక్కడ చదవండి, మీకు కావాల్సిన 3వ అధ్యాయం చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. 3వ అధ్యాయంలో 2వ వచనంలో, పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. శృంగారమును దేవాలయం అన్నారా, దేవాలయపు ద్వారం అన్నారా? దేవాలయపు ద్వారము. ఆ ద్వారం పేరు మాత్రమే. వాస్తవానికి శృంగారం అనేది దరిద్రమైనటువంటి తర్జుమా. నేను గతంలో చెప్పాను, తెలుగు బైబిల్లో అనేకమైనటువంటి తప్పులు జరిగాయి తర్జుమా చేసినప్పుడు. చాలా పొరపాట్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, 100లో పొరపాట్లు జరిగాయి.
మహానుభావులు మరి దీన్ని ఎందుకు గమనించలేదో పెద్దలు పూజ్యులు వాళ్ళని నేనేం అనలేను, కానీ ఇది మాత్రం తప్పు. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్లో చూసినప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్లో, ఒరిజినల్ బైబిల్లో కూడా మనం చూసినప్పుడు ఏంటంటే గ్రీక్, అరమైక్, హెబ్రీ భాషల నుంచి తర్జుమా చేయబడినప్పుడు బ్యూటిఫుల్, దాని అర్థం ఏంటి? బ్యూటిఫుల్ అంటే శృంగారమా తెలుగులో? సౌందర్యం, అందం. కాబట్టి సౌందర్యం అని రాసుకోవాలి. మీరు అక్కడ కొట్టేయండి ఆ పదం. ఈ దిక్కుమాల పదాలను బట్టి అన్నులు ఏం చేస్తున్నారు కొంతమంది, వాళ్ళ దేవాలయం పేరే శృంగారం అంటారా, అక్కడ జరిగేదంతా శృంగారం అంటారు. తెలియనటువంటి మూర్ఖులు. ఎందుకు? కొందరు చేసినటువంటి తర్జుమా పొరపాటు. వాస్తవానికి అది శృంగారం కాదు, సౌందర్యం అను దేవాలయపు ద్వారము. ప్రియులారా, మనం ఈ సంఘంలో కరెక్షన్స్ కూడా నేర్చుకోవాలి. నేను చెప్పినప్పుడు వాటిని కరెక్ట్ చేసుకోండి. బైబిల్లో ఉన్నవి సత్యాలు అసత్యాలు ఏంటో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సత్యమే కూడా కొన్ని సందర్భాల్లో తర్జుమాల్లో జరిగిన పొరపాట్ల వల్ల అసత్యంగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి గమనించాలి. కాబట్టి వాళ్ళు దేవాలయానికి ఎక్కిపోవచ్చునగా పుట్టింది మొదలుకొని 40 సంవత్సరాల పై వయసు కలిగినటువంటి ఒక వాడు కుంటివాడుగా ఉన్నప్పుడు వాడు పేతురుని, యోహాన్ని చూసి వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో, ఏమైనా కానికిస్తారేమో, లేకపోతే బిచ్చం వేస్తారేమో చూశాడు. అప్పుడు పేతురు ఆయన్ని చూసినటువంటి మాట ఏంటంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చొచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వారి కుడి చేయి పట్టుకుని లేవనెత్తును. వెంటనే వాడు వారి పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఆశ్చర్యకరమైనటువంటి ఒక అద్భుతం అక్కడ జరిగింది. పుట్టిన మొదలుకొని కుంటివాడే 40 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. అతన్ని పేతురు, వెండి బంగారాలు అయితే నా దగ్గర లేవయ్యా, మా ప్రభు ఏదైతే మాకు ఇచ్చాడో, ప్రభు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అపోస్తలుగా వాళ్ళని పిలిచినప్పుడు దయ్యములను వెళ్ళగొట్టుటకును, రోగములు స్వస్థపరచుటకును, భుజంగములను అణగదొక్కుటకును కదా అధికారం ఇచ్చాడు. ఆ అధికారములో ఉన్నది పవర్. అధికారం అంటేనే పవర్. హీ హెస్ గివెన్ దెమ్ పవర్ అండ్ అథారిటీ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్. ఆ శక్తి మాత్రం నాకు ఉందయ్యా, ఇంకేం లేదు. కాబట్టి ఆ శక్తితో నజరుడైన యేసు నామములో లేయ్ అన్నాడు. లేచి నడిచాడా లేదా? ఈనాడు మనకు ఆ శక్తి దేవుని ఎరిగిన ప్రతి బిడ్డకి ఇచ్చాడు. మనకు వ్యాధి కలిగితే, బాధ కలిగితే తలనొప్పి యేసు నామములో దూరమై పో అనగలం. కానీ లేదు, తలనొప్పి రాగానే వెంటనే తల మీద బట్టేసుకుని అమృతాన్ని పెట్టుకొని అహాబు పడుకున్నాడే అట్ట పడుకుంటాం పోయి. దానికి మళ్ళీ డోలో 650లు, మళ్ళీ తలనొప్పి తగ్గకపోతే పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా తలనొప్పితో చచ్చిపోతున్నాను. దేవుడు నీకు ఆ శక్తి ఇచ్చాడా లేదా? నువ్వు ప్రార్థన చేస్తే పోతుందా లేదా? పలుమార్లు నా జీవితంలో నేను అనుభవించాను. నేను ఇంకా పాస్టర్ కాక ముందు రోజుల్లో కూడా భక్సింగ్ గారి ఫెలోషిప్లో సేవ చేస్తున్న రోజుల్లో, కువైట్లో తెలుగు క్రైస్తవ సంఘంలో పరిచారకుడుగా ఉండేటువంటి రోజుల్లో కూడా నాకు ఏదైనా కాలు నొప్పి ఏదైనా వస్తే నా కాలు మీద చేయి పెట్టుకొని విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచున అన్నావు కదా తండ్రి, నా నోట మరణాలు ఉంచావు కదా, వాటి వశం నా నాలుక వశం ఉంచావు కదా అని క్రీస్తు నామంలో జీవాన్ని ప్రకటించి స్వస్థత ప్రకటించుకున్నాను. నమ్మండి నమ్మకపోండి, నాకు అనవసరం, నా జీవితంలో జరిగింది చెప్తున్నాను. వాస్తవానికి స్వస్థతను ఉందని పలుమార్లు నేను, బికాస్ గాడ్ హెస్ గివెన్ us that power. ఆ శక్తి మనకి ఇచ్చాడు. ఇక్కడ పేతురు యోహాన్లా పనిచేసేసరికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి దాదాపు 5,000 మంది వాళ్ళ చుట్టూ గుమిగూడారు. వాళ్ళందరూ కూడా పేతురు యోహాన్ చెప్పేటువంటి మాటలు, క్రీస్తుని గురించి వాళ్ళు బోధించిన మాటలు విన్నారు. ఎందుకంటే అందరూ ఆశ్చర్యపోయినప్పుడు పేతురు అంటారు, మా వల్ల కలిగింది కాదు, ఇది యేసుక్రీస్తు వల్ల కలిగింది, మా వైపు ఎందుకు ఆశ్చర్యంగా చూస్తారని క్రీస్తుని గురించిన గొప్ప సంగతులు చెప్తారు. అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా ఈ విషయం తెలుసుకుంటారు. తెలుసుకొని అన్న, కయప, యోహాన్, అలెగ్జాంద్రియా, అలాగే ఇక్కడ ప్రధానాధికారి యొక్క బంధువులు వాళ్ళందరూ కూడా వచ్చి మహాసభ మధ్యలో నిలబెట్టి ఒక మాట అడుగుతారు. 4వ అధ్యాయంలో 7వ వచనం చూసినప్పుడు, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి, ఏ బలం అంటే ఏ శక్తి అనుకోవాలి, ఏ శక్తి చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరి అంటే వాడిని స్వస్థపరిచితిరి అని అడగగా పేతురు ఏమన్నాడు? పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం గురించి వాడు దేని వల్ల స్వస్థత నందునని నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. ఇది నాన్న చాలా మంది సర్వెంట్స్ ఆఫ్ గాడ్, నేను ప్రార్థన చేయగా స్వస్థత నొందాడు, నేను ప్రార్థించగా వాళ్ళ అక్కర్లు తీరాయి, నేను ప్రార్థన చేయగా వాళ్ళ కష్టాలు తొలగిపోయాయి. సొంత క్రెడిట్ తీసుకుంటారు, డబ్బాలు తీసుకుంటారు. నెవర్ డూ దట్. మీరు కూడా ఎప్పుడే కానీ పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి నన్ను బాగు చేశాడు కనుక దేవునికి మహిమ అని చెప్పాలి. సాక్ష్యాల్లో కూడా కొంతమంది ఇక్కడ నా సాక్ష్యాలు చెప్పేటప్పుడు నా పేరు చెప్తుంటారు, అక్కడ వెంటనే నేను దాన్ని డిఫ్లెక్ట్ చేసేస్తాను, చేయి పెట్టి పైకి, దేవునికి ఈ మహిమ కలుగుగాక, ఈ మహిమ దేవునికే చెందునుగాక, దేవునికే స్తోత్రం కలుగాక. ఎందుకంటే అది నాకు శాపం అవుతుంది.
మీరు చెప్పేటువంటి సాక్ష్యములో దేవుని గాక ఒక సేవకుని మీరు మహింపరిచినట్లయితే ఆ సేవకునికి అది శాపము. నెవర్ గ్లోరిఫై మ్యాన్ బికాస్ ఈజ్ ఓన్లీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ టు డూ థింగ్స్ దట్ గాడ్ హెస్ కమాండెడ్ హిమ్ టు డూ. దేవుడు చేయడానికి ఇచ్చిన శక్తిని ఉపయోగించుకున్నంతే మాత్రం దేవుడు కాడువాడు, ఎంతటి గొప్ప సేవకుడైనా. కాబట్టి ప్రియులారా, నా మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుని శక్తితో నింపబడి వాళ్ళ విధంగా మాట్లాడి అప్పుడు అన్నటువంటి మాటల్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. చిరుసాల్లో వేద్దాం అనుకుంటారు, శిక్షిద్దాం అనుకుంటారు, కానీ అంతమంది ప్రజలు వాళ్ళ మాట వినందున అధికారులు సైతం వాళ్ళని ఏమి అనకుండా వదిలేస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటట, 13వ వచనంలో, వారు యేసుతో కూడా ఉండిన వారని, బికాస్ దే హ్యాడ్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. సామాన్యమైనటువంటి చేపలు పట్టుకున్నటువంటి బెస్తవారు, మనకంటే ఇంకా తక్కువ స్థాయిలో పనిచేసుకున్నటువంటి వారు, అటువంటి వారు నింపబడ్డారు. కనుక క్రీస్తుతో కూడా మన సహవాసం ఉండాలి. కొన్నిసార్లు మన ఫ్రెండ్షిప్స్ ఎలాంటి వారితో ఉంటాయో తెలుసా? పనికి మాలిన మాటలు మాట్లాడి ఈ లోక సంబంధమైన చెత్తా చెదారని చెప్పేటువంటి వాళ్ళతో, జోకుల పేరుతో, నవ్వించే పేరుతోటి కుళ్ళు జోకులు, అసహ్యమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి జోకులు వేసేటువంటి వాళ్ళతో సహవాసాలు ఉంటాయి. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయంలో 20వ వచనం చూసినట్లయితే, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం కలిగిన వాడవుతాడట, మూర్ఖుల సహవాసం చేసిన వాడేమవుతాడట, చెడిపోతాడని రాయబడింది. కాబట్టి సామెతలు 13:20 ప్రకారం జ్ఞానులతో సహవాసం చేస్తే నీకు జ్ఞానం వస్తుంది, బుద్ధిహీనులతో సహవాసం చేస్తే నువ్వు ఇంకా చెడిపోతావు. పోనీ నువ్వు బుద్ధిహీనుడు అనుకో, నువ్వు మనుషులతో సహవాసం చేస్తే వాడు చెడిపోతాడు. కాబట్టి జ్ఞానులతో సహవాసం ఉండాలి. దేవుడు యేసుక్రీస్తుని లోకంలో పంపించినప్పుడు కొలస్సీ పత్రికలో పౌలు అంటాడు, బుద్ధి జ్ఞాన వివేకముల సర్వ సంపదలు ఎవరందు గుప్తమైనాయంట, క్రీస్తునందు గుప్తమైనాయి. కనుక ఆయనతో ఎవరున్నారు? పేతురు, యోహాను ఉన్నారు. కనుక ఆ బుద్ధి జ్ఞాన వివేకములు ఆయన శక్తిలోంచి పొందుకున్నారు. కనుకనే వారు ఆశ్చర్య కార్యములు చేయగలిగారు, అద్భుతంగా మాట్లాడగలిగారు. ప్రియులారా, వాట్ అబౌట్ us? మన సంగతి ఏంటి? అటువంటి శక్తి కలిగిన జీవితాలు మనకు ఉంటున్నాయా? శక్తిహీనమైన బ్రతుకులు బ్రతుకుతున్నామా? మనం కూడా పేతురు, యోహాను కంటే ఏ విషయంలో కూడా తక్కువ కాదు. ఆనాడు వాళ్ళని పేరు పెట్టి ఏ విధంగా పిలిచాడో, ఈనాడు నిన్ను నన్ను కూడా జగత్తు పునాది వేయడంపై క్రీస్తులో ప్రేమ చేత నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని పిలుచుకున్నాడు. He has empowered us to live our lives to the fullest. కుటుంబ సమస్యలు, బాధలు, కష్టాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఇవన్నీ కూడా కారణాలు చూపిస్తూ కృంగిపోతాం. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కుమిలిపోతాం. నెవర్ డూ దాట్. అవన్నీ కూడా తాత్కాలికమే, పక్కన పెట్టండి. యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ టు కమాండ్ యువర్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ఓవర్కమ్ ఇట్. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల జీవితాలు ఉన్నా కూడా చివరిగా ఒక వ్యక్తి జీవితాన్ని ఒక సాదృశ్యంగా మాత్రం నేను చూపించి ముగించి వేస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక న్యాయాధిపతిని మనకు చూపిస్తారు. 6, 7, 8 అధ్యాయాల్లో ఆయన గురించి రాయబడినప్పటికీ కూడా అక్కడ వాస్తవానికి 6, 7 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఆయన పేరు గిద్యోను. ఇశ్రాయేలీయులు యెహోవాకి అయిష్టమైన కార్యములు చేసి ఆయన్ని బాధపరిచినందున దేవుడు 7 ఏళ్ల మట్టుకు మిద్యానీయులకు తమ శత్రువుల చేతికి వారిని అప్పగిస్తాడట. అప్పుడు ఏమవుతుంది? ఇశ్రాయేలీయులందరూ కూడా వాళ్ళు వాగుల దగ్గర, కొండ గుహల్లో దాక్కుని అక్కడ రహస్యంగా బతుకుతుంటారు. ఎందుకంటే మైదానాలంతా కూడా మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశపు వారంతా కూడా మిడతల దండు వలె వచ్చి వాళ్తారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు విత్తనాలు నాటుకొని వ్యవసాయానికి వాళ్ళకి కావాల్సిన పంట, గోధుమ పంట వేసుకొని దాన్ని చేతికొచ్చే టైంకి వీళ్ళందరూ వచ్చేసి ఒక పశువు కూడా మిగలకుండా సమస్తాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోతుంటారు. అలాగా ఇశ్రాయేలీయులు బాధింపబడుతున్నటువంటి సమయంలో ఒక దినాన దేవుని దూత గిద్యోనుకు ప్రత్యక్షమవుతుంది. ఆ టైంలో గిద్యోను ఎక్కడ ఉన్నాడట? గానుగ చాటున గోధుమలను దుళ్ళగొడుతూ ఉన్నాడు. అప్పుడు అతను చూసి దేవుని దూత పరాక్రమము గల బలాఢ్యుడా అనేటువంటి సంబోధనతో సంబంధించి, ఇదిగో ఈ దినాన ఇశ్రాయేలీయులకు నీ ద్వారా వీరి మీద విజయాన్ని నేను ఇవ్వబోతున్నాను, నీ చేతికి నీ శత్రువులను అప్పగించబోతున్నా అంటే ఆశ్చర్యపోతాడు గిద్యోను. నిజమేనా? నువ్వే కనుక అంత గొప్ప దేవుడు అయితే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు? మా పూర్వీకుల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు అయితే, నీ ఆశ్చర్యకార్యాలు చేసిన వాడైతే మాకు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటాడు. అప్పుడు దేవుడు అవన్నీ కూడా మనం కట్ షార్ట్ చేసుకుంటే ఆయన అన్న మాట ఏంటంటే, సరే అవంతా పక్కన పెట్టు, వాళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి ఈ శిక్ష వరకు పడింది, అయితే ఈనాడు నీ శత్రువుల మీద నీ ద్వారా, నీ చేతి ద్వారా విజయాన్ని ఇస్తానంటాడు. ఎంతమంది నీ దగ్గర యుద్ధ సన్నద్ధులై ఉన్నారంటే 32,000 మంది ఉన్నారని చెప్తాడు గిద్యోను. ఎంతమంది అమ్మా? 32,000 మంది యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు. అప్పుడు దేవుడు అయిన యెహోవా లెక్కలు చూసుకుంటాడు. అటువైపు మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారంతా కూడా 135,000 మంది ఉన్నారు.
వీళ్ళకి 32,000 మంది. ఏది గొప్ప సంఖ్య? శత్రువుల సంఖ్య గొప్పది. ఇప్పుడు దేవుడు ఏమనాలి? ఒరే నాయన 32,000 పక్షాలు తక్కువ, ఇంకా కొంతమంది ఉంటే బాగుంటుంది అనాలి కదా. దేవుడు అలా అండు, వీళ్ళు కూడా చాలా ఎక్కువే. ఈ 32,000 మంది ద్వారా కనుక నేను నీకు విజయాన్ని ఇస్తే అప్పుడు వాళ్ళందరూ అంటారు యెహోవా బలం వల్ల కాదు, మా సొంత బలముతో మేము చేసాము, అతిశయపడతారు. కాబట్టి వీళ్ళందరిలో నుంచి ఎవరైతే భయపడుతూ గడగడ వణుకుతున్నారో వాళ్ళందరి ఇంటికి వెళ్ళిపోమని చెప్పి అంటాడు. అప్పుడు గిద్యోను నిలబడి, ప్రభు ఏంటి ఇలా అంటున్నారు, ఏదో వేరేగా ఉంది పరిస్థితి అనుకుని వాళ్ళందరినీ చూసి, ఒరే నాయనల్లారా, మీలో ఎవరికి భయం ఉందో యుద్ధం చేయడానికి, ఎవరు గడగడ వణుకుతున్నారు ఇంటికి వెళ్ళిపోండి అంటే ఎంతమంది వెళ్ళిపోయారమ్మా? 22,000 మంది తోక ముడుచుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మిగిలిన ఎంతమంది? ఇప్పుడు 10,000 మంది పోయి, దేవా ఈ 10,000 మందితో యుద్ధం చేయనిస్తాడని చెప్పి గిద్యోను ఆశగా చూస్తున్నాడు. దేవుడు అన్నాడు, 10,000 కూడా ఎక్కువ అబ్బాయి, చాలా ఎక్కువ. అప్పుడు ఏం చేయాలి దేవా? అందరినీ కింద వాగుడుగా తీసుకెళ్ళు, కిందికి వంగి నాలుకతో కుక్క గతికినట్టు ఎవడైతే నీళ్లు గతుకుతారో వాళ్ళని ఒక పక్కన పెట్టు, మోకాళ్ళు వేసి వంగి చేతులతో దోషులతో నింపుకొని ఎవరైతే నోటికి అందించుకొని తాగుతారో వాళ్ళని ఒక పక్కన పెట్టంటాడు. సరే అని చెప్పి అలాగే చేస్తాడు. అప్పుడు కుక్కలాగా గతికినటువంటి వాళ్ళు 9,700 మంది అయితే, చేతితో దోషులలో నీళ్లు పట్టుకుని వంగి తాగినటువంటి వాళ్ళు 300 మంది. అప్పుడు దేవుడు అంటాడు, ఈ 9,700 మందిని నువ్వు ఇంటికి పంపించేయి, ఈ 300 మందితో నీకు 135,000 మంది శత్రు సైన్యం మీద విజయం ఇవ్వబోతున్నానంటాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇచ్చాడా? 300 మంది ఎంతమందిని చంపారట? 120,000 మందిని చంపారు. 135,000 సైన్యంలో నుంచి 120,000 మందిని, అంటే ఒక్కొక్కడు సగటున 400 మందిని చంపాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ఉన్న చోట నీ శక్తి కొంచెమైనా సరే, నీవు ఆయన నామమును ఎరగనని చెప్పకుండా ఆయన నామమును నిత్యము స్తుతించచ్చు, నమ్మకస్తుడవై ఆయన వాక్యానుసారంగా బ్రతికినప్పుడు నీ బ్రతుకులో ఉన్న ప్రతి అపజయాన్ని కూడా నీవు జయముగా మార్చుకోవడానికి శక్తినిచ్చువాడు. నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని, సామాజిక సంఘ ఉద్యోగ జీవితాన్ని, చదువు జీవితాన్ని, ఏ జీవితంలోని ఏ కోణమైనా సరే అపవాది ఎక్కడెక్కడ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, వాణ్ణి ఎదిరించి ఓడించి జయించడానికి ఆయన శక్తినిచ్చేవాడు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కనుక జ్ఞాపకం చేసుకోండి, ద పవర్ ఆఫ్ గాడ్ కెన్ మేక్ యూ కాంకర్ మౌంటైన్స్ అండ్ ఆర్మీస్. ఆ శక్తి దేవుడు నీకు ఇచ్చాడు, మర్చిపోకు, అది జ్ఞాపకం చేసుకో. కనుక అక్కడ ఉన్నటువంటి ఒక 2 మాటలు మాత్రం నేను చూపించి చివరిలో ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో 2వ వచనంలో ఒకటి చూసినప్పుడు ఒక మాట మనం చూసినప్పుడు, యెహోవా నీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీలను అప్పగింప తగదు. ఇశ్రాయేలు నా బాహుబలము, నాకు రక్షణ చేసుకొని అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. చాలమ్మా, చూడండి ఇక్కడ చిన్న కిటుకుంది, జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఆ ఈ 32,000 మందితో కూడా కనుక వాళ్ళు యుద్ధం చేయిస్తే, విచ్ ఇస్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. 32,000 మంది పోయి 135,000 మందిని ఓడించడం ఏంటి అసలు? ఏ యుద్ధంలో కూడా ఏ ఆర్మీ కూడా అటువంటి పనికిమాలిన స్ట్రాటజీ వేయదు, ఓడిపోతారు ఖచ్చితంగా. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు గెలిచి నా బలము చేత గెలిచానని చెప్పి అతిశయపడతారేమో కనుక వాళ్ళు కూడా ఎక్కువ అంటున్నాడు. అక్కడ ఉన్న చిన్న కిటుకు మర్మం చెప్పాను నేను మీకు. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనకున్న శక్తి కొంచెమైనా కూడా, దాంతో మన సమస్య పెద్దదైనా కూడా దాన్ని ఎదిరించాలని అనుకుంటాం. అప్పుడు దేవుడు మనల్ని ఇంకా కొన్ని సందర్భాల్లో బలహీనతలోకి నడిపిస్తాడు. ఎందుకంటే ఆ కొద్దిపాటి శక్తితో కనుక నీవు దాన్ని జయిస్తే, నా స్వశక్తితో నేను చేసుకున్నాను, నా సొంత శక్తి మీద ఆధారపడి నేను జయించానని ఎక్కడ గర్విస్తావో అని ఇంకా బలహీనతలోకి నడిపిస్తాడు. అప్పుడు ఆ బలహీనతలో దేవుని శక్తిని యందు పరిపూర్ణం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన శక్తి, ఆయన బలము నీ కొద్దిపాటి బలం తోడైందనుకోండి, అది మహాబలము. దానితో ఎంత గొప్ప సమస్యనైనా, ఎంత గొప్ప శోధనైనా నీవు జయించగలవు. అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడేవాడుగా ఉంటున్నాడని ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక 6వ అధ్యాయంలో 14వ వచనంలో బలము తెచ్చుకొని మీరు యుద్ధానికి పూనుకోండి అని చెప్తాడు. కనుక మనం బలం తెచ్చుకోవాలి, ఎందుకంటే మనల్ని బలపరిచేటువంటి వాడు క్రీస్తు. పౌలు ఇంకో సందర్భంలో కూడా అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలడు అంటాడు. కనుక
మన బలమైనటువంటి దేవుని యందే ఈ లోకంలో సమస్తాన్ని జయించగలం. అది ఎటువంటి శ్రమైనా, ఎటువంటి శోధనైనా, ఎటువంటి బాధ, వేదన, లోయ అనుభవం, కన్నీళ్ల గుండా నువ్వు వెళుతున్నా కూడా సరే, ఎవ్రీ సిచ్యువేషన్ కెన్ బి కాంకర్డ్ బికాజ్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయంలో 26 నుంచి 29 వచనాలు మాత్రం మనం చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయంలో 26 నుంచి 29 వచనాలు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకుండునట్లు జనులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తర్వాత ఏమన్నాడమ్మా? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైనటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారమైనటువంటి మళ్ళీ కొంతమంది అబ్బా నేను మహాజ్ఞానిని ఇక్కడ పెట్టే పుండు అక్కడ కూడా తెలియదు, అక్కడ పెట్టినట్టు ఏమి తెలియదు అనుకుంటాం. దేవునికి సమస్తం తెలుసు. అయితే దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పరచుకున్నాడట. బలవంతులను సిగ్గుపరచడానికి ఎవరు ఏర్పరచుకున్నాడు? బలహీనులను ఏర్పరచుకున్నాడు. హీ డజంట్ నీడ్. ఇప్పుడు ఒక నిండిన పాత్రలో మనం ఎంత పోయగలుగుతాం, ఇంకేం పోయగలుగుతాం? పాత్ర ఆల్రెడీ నిండి ఉంటుంది, దానికి నింపాల్సిన అవసరం లేదు. ఖాళీగా ఉన్న పాత్రలను నింపగలుగుతాం. కాబట్టి బలము లేనటువంటి వారుగా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా నేను బలహీనుడను, నన్ను నీ శక్తితో నింపు ప్రభువా అన్నప్పుడు ఆయన శక్తితో నింపి నిండైనటువంటి శక్తి గల జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడేవాడు. ఇంకా చదవం. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి మనం ఎటువంటి వారం? ఎన్నికలేని వారం, తృణీకరింపబడిన వెర్రి వారము, బలహీనము. అన్ని విషయాలు చూసినట్లయితే లోకం దృష్టిలో చాలా తక్కువ వారం, కానీ దేవుని దృష్టిలో వీఆర్ ఆన్ ద టాప్. ఉదయకాన్న దేవుని ప్రియబిడ్డలారా, నా మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఏంటంటే, నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్స్. దేవుని శక్తిని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకండి. మనము రక్త మాంసం కలిగిన మామూలు సాధారణమైన మనుషులే కావచ్చు, కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనల్ని పిలిచినవాడు బలవంతుడైన దేవుడు, సర్వలోకమును సృష్టించిన సార్వభౌముడు. ఈ లోకంలో ఇసుక రేణువుల కంటే విస్తారంగా ఉన్నటువంటి మనుషులందరిలోకి, ప్రతి తరములో జన్మించినటువంటి వారందరిలో నుంచి కూడా ఆయన కొందరిని ప్రత్యేకపరచుకుని వారికి తన శక్తినిచ్చాడు. ఆ శక్తిని, ఆ బలాన్ని మనము నిర్వీర్యం చేసుకుంటూ జీవితంలో ఓటమిని అంగీకరిస్తూ అసలు యుద్ధానికి ప్రయత్నం కూడా చేయకుండా, పోరాటాలు కూడా చేయకుండా, ప్రతిదానికి కూడా అలసిపోయి, కుంగిపోయి, వంగిపోయి బలహీనం అనుకుంటున్నారేమో. ప్రియులారా, మోసపోకండి. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. బైబిల్లో అనేక మంది వ్యక్తుల జీవితాలు నేను చూపించగలను, కానీ మనకు సమయం సరిపోదు. కనుక గిద్యోను గురించి మాత్రమే నేను మీకు చెప్పాను. కనుక ఏ స్థితిలో ఉన్నా కానీ రిమెంబర్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ. నీతో నువ్వు అనుకోవాలి, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడు, ఎందుకంటే నాలో ఉన్నది నా బలమైన దేవుడు యెహోవా నా బలమా. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ లోకంలో నరులెవరూ మాకు సహాయం చేయలేరు. నరులను కూడా ప్రేరేపించి మాకు సహాయం చేయనట్లుగా కృప చూపువాడువు నీవు మాత్రమే. మా జీవితాలకు చాలిన దేవుడు అని ఊరకే నీవు పిలువబడలేదు రాజా. సమస్తమును జయించుటకు మాకు అధికారం ఇచ్చావు, శక్తినిచ్చావు, నీ బలముతో మమ్మల్ని నింపావు. అయినను నా ప్రభు, అనేక మంది నీ బిడ్డలు చిన్న కష్టము, చిన్న ఇబ్బంది, చిన్న సమస్య మొదలుకొని వారి దృష్టిలో పెద్దవిగా ఉండేటువంటి సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల వరకు కూడా తమను తాము బలహీనులుగా ఎంచుకుంటూ ఓటమి పాలైపోతుంటున్నారయ్యా. నీకు స్తోత్రాలు. ఉదయకాలం మరొకమారు మాకు జ్ఞాపకం చేశావు. దావీదు, కోరహు కుమారులు అనేకులు నిన్ను యెహోవా నా బలమా అని పిలిచారు. ఎందుకంటే మాకు బలము నీవేనని, నీ బలమును మాకు ఇచ్చువాడవని, దినదినము బలాభివృద్ధి చెందించువాడు నీవేనని, ఈ లోకంలోని సమస్తాన్ని జయించుటకు చాలిన శక్తినిచ్చేవాడు నీవనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. అయ్యా, మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. గిద్యోనుని కేవలం ఒక చిన్న ఉదాహరణగా చూపించావు. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో కూడా నీ శక్తితో నింపబడిన వారమై ఉన్నామని గ్రహించి ప్రతి విషయంలో కూడా నాయనా ప్రభా, ఈ లోకంలో నిన్ను వలె జీవించుటకు ఆనాడు పేతురు, యోహాను సౌందర్యమైనటువంటి దేవాలయపు ద్వారం మీద చేసినటువంటి కార్యమును బట్టి, వారు మాట్లాడినటువంటి మాటలు, వారు చేసిన గొప్ప స్వస్థత, ఆశ్చర్యకారాన్ని చూచి వారు యేసుతో కూడా నడిచిన వారు, ఆయనతో కూడా ఉన్నవారు అని అక్కడి ప్రజలు, అధికారులు సైతం గుర్తించారు. ఈ లోకం మమ్మల్ని చూసినప్పుడు, మాలో ఉన్న నీ శక్తిని చూసినప్పుడు, మేము నీతో కూడా ఉన్నవారం అని గ్రహించినట్లు మా బ్రతుకులు మార్చబడటకు సహాయం చేయండి.
విత్తబడిన వాక్యం మా జీవితాల్లో ఫలింపచేసి మీరు మహిమను పొందమని యేసు నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.